ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఇచ్చారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామచంద్రరావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ కి ఓటు వేసినా చివరికి లాభం ఏఎంఐకే అవుతుందని వ్యాఖ్యానించారు. बीजेपी वैसे गुड़ कड़ता कटवासन दाड़ी मैं कांग्रेस पार्टी वालों कैंडिडेट गत कैंडिडेट गुर्तु మీరు మాకే ఓటేయండి అని చెప్పి వార్డు మజ్లిస్ పార్టీ వారి ప్రచారం కూడా అసెంబ్లీలో వస్తుంది. కానీ స్పష్టంగా ఈరోజు జూబ్లీహిల్స్లో ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కృష్ణరెడ్డి గారు చెప్పారు. ఈరోజు మనం కూడా చెప్తున్నాం, ఇది వాస్తవం కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అప్రమత్తం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసి మీరు బీజేపీ రాజకీయం చేస్తే మజ్లిస్ పార్టీకి ఇప్పుడు 7 సీట్లు 8 సీట్లు అయింది. దయచేసి హైదరాబాద్లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఉన్నాయో దాన్ని ఆపాలంటే మొన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మేము మీకు కబ్రస్థాన్ జాగాలు ఇస్తాం, బీజేపీ వస్తే గుళ్ళు కడతా ఉంటుంది కానీ కట్వాల్సిన దాడి అని చెప్పి మాట్లాడుతారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ క్యాండిడేట్ గతంలో క్యాండిడేట్ గుర్తు మీరు మాకే ఓటేయండి అని చెప్పి వార్డు మజ్లిస్ పార్టీ వారి ప్రచారం కూడా అసెంబ్లీలో వస్తుంది. కానీ స్పష్టంగా ఈరోజు జూబ్లీహిల్స్లో ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కృష్ణరెడ్డి గారు చెప్పారు. ఈరోజు మనం కూడా చెప్తున్నాం, ఇది వాస్తవం కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అప్రమత్తం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసి మీరు బీజేపీ రాజకీయం చేస్తే మజ్లిస్ పార్టీకి ఇప్పుడు 7 సీట్లు 8 సీట్లు అయింది. దయచేసి హైదరాబాద్లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఉన్నాయో దాన్ని ఆపాలంటే మొన్న